చికెన్ కూర రెడీ చేస్తున్నానండి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, కొంచెం నూనె, ఉల్లిపాయ, ఒక టమాటా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. చికెన్కి సరిపడగా నూనె అండి. చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది ఇందులో వేసేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొద్ది కారం, కొంచెం ఉప్పు, కొద్దిగా గరం మసాలా. ఇది బాగా కలపాలి. కరివేపాకు. ఈ మంట ఐలో పెట్టి బాగా కలపాలండి. మొత్తం వాటర్ అంతా దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టేయాలి. ఉల్లిపాయలు అండి, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా. బాగా కలపాలి. వాటర్తో ఇవన్నీ ఉడకాలి. ఉల్లిపాయలు అవి బాగా ఉడికిందండి. కోసి పెట్టుకున్న టమాటా, వాటర్ వేయలేదండి. చికెన్ వాటర్తోనే ఉడికిపోయినాయి ఇవన్నీ. ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ వేయనవసరం లేదు. ఉడికింది లేదో చూసుకొని వాటర్ వేసుకోండి, సరిపోద్ది. కొంచెం వాటరు మళ్ళీ మూత పెట్టేసి దగ్గరికి రానివ్వండి. చికెన్ కూర రెడీ అయిందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ చికెన్ అన్నంలోకి బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది, తొందరగా ఉడుకుతుందండి ఇలా చేయడం వల్ల.